Hello guys, welcome to another video. Welcome to WWE updates in Telugu. లోగన్ పాల్ వస్తున్నాడు WWE మండే నైట్ రా జనవరి 7న నెట్ఫ్లిక్స్ లో వచ్చే రోజు ఊరి ఆయన ఊరి అమ్ము బ్రాక్ లెస్నర్ లోగన్ పాల్ తమ్ముడితో దిగాడు చూడండి ఫోటో. అది మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్. అతను త్వరలో రాబోతున్నాడు. బ్రాక్ లెస్నర్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ న్యూ లుక్ ఇగో ఇలానే ఉంది. బ్రాక్ లెస్నర్ త్వరగా WWEకి రిటర్న్ కా బాస్. నిజంగా నీ గురించి నేనైతే వేచి ఉన్నాను 1000 కళ్ళతోని. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్, ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ యూ. ప్లీజ్ కమ్ బ్యాక్ ఇన్ WWE. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. జనవరి 7న ట్రైబల్ చీఫ్ వర్సెస్ ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోయా వీళ్ళిద్దరి మధ్య ట్రైబల్ కంబ్యాక్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ లో ఒక ట్విస్ట్ ఉంది. ఏంటిదంటే ట్రైబల్ చీఫ్ బెల్ట్ ని అనౌన్స్ చేయబోతున్నారు ఆ రోజు WWE మండే నైట్ నెట్ఫ్లిక్స్ లో వచ్చే రోజు. ఆ ట్రైబల్ చీఫ్ బెల్ట్ ద రాక్ చేతిలో ఉన్న అదే బెల్ట్ కావచ్చు నాకు తెలిసి. అదే అని చెప్తున్నారు బెల్ట్, కానీ ఏదైతే తెలియదు. ట్రైబల్ చీఫ్ బెల్ట్ మాత్రం కన్ఫామ్ గా అనౌన్స్ చేయబోతున్నారు WWEలో. ఈ ట్రైబల్ చీఫ్ బెల్ట్ కి పెట్టిన రూల్ ఏంటి తెలుసా? ఈ బెల్ట్ ని ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మాత్రమే ట్రైబల్ చీఫ్. ఈ బెల్ట్ ని అందరూ గెలుచుకునేది కాదు. ఈ బెల్ట్ ఓన్లీ బ్లడ్ లైన్ మెంబర్స్ కి మాత్రమే, ఓన్లీ రోమన్ రైన్స్ ఫ్యామిలీ వాళ్ళకు మాత్రమే. ఆ బెల్ట్ యొక్క డిజైన్ ఎలా ఉంటదంటే ఆ బెల్ట్ మొత్తం టాటూ, రోమన్ రైన్స్ టాటూ అండ్ సోలో సికోయా టాటూ అండ్ సమోయా టాటూ అన్ని టాటూలు కలిపి ఉంటది. రోమన్ రైన్స్ ఫ్యామిలీ యొక్క టాటూలు అన్ని కలిపి ఉంటాయి దాంట్లో. స్పెషల్లీ ద రాక్ టాటూ కూడా ఉంటది ఆ బెల్ట్ లో. మీరు చూడొచ్చు WWE అండర్ స్పిరిట్ ట్రైబల్ చీఫ్ బెల్ట్. ఆ బెల్ట్ WWE WrestleMania 41 లో లేకపోతే WWE మండే నైట్ రా నెట్ఫ్లిక్స్ లో వచ్చే రోజు ఆ రోజే అనౌన్స్మెంట్ చేయొచ్చు. 2025 లో డ్రేవ్ మ్యాగటైర్ కి చాలా పెద్ద అనౌన్స్మెంట్ అయితే చేయబోతుంది WWE. ఆయనకు కొత్త కంటెంట్ ఏమైనా తీసుకురావచ్చు WWE. నిన్న జరిగిన WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో కెవిన్ ఓవెన్స్, కోడీ రోడస్ ముఖం పైన ఆయన ఫోటోని పెట్టాడు. సేమ్ టు సేమ్ డ్రేవ్ మ్యాగటైర్, డేమియన్ ప్రీస్ట్ ముఖం పైన అతనైతే పెట్టడం జరిగింది ఆయన ఫోటోని. నీ హోంవర్క్ ని నేనైతే కాపీ చేయలేను బాబు అనుకుంటా డ్రేవ్ మ్యాగటైర్ అతను ట్విట్టర్ లో చెప్పడం జరిగింది. చేసిందంతా చేసి కాపీ చేయదంటావారా హౌలా అనుకుంటా డ్రేవ్ మ్యాగటైర్ కి తిట్టడం జరిగింది కెవిన్ ఓవెన్స్ ట్విట్టర్ లో. AEW వరల్డ్స్ అండ్ పేపర్ వ్యూ లో కెన్నీ ఒమేగా అనేవాడు రిటర్న్ అవుతున్నాడు. అతను రిటర్న్ తెప్పియాలని AEW చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా చూపిస్తుంది. డిసెంబర్ 28న AEW వరల్డ్స్ ఎండ్ జరగబోతుంది. ఆ ఈవెంట్ లో ఇతను రావచ్చు. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అతను రావాలని AEW. Thank you for watching this video. Thank you so much. Like and share, subscribe my channel. Thank you guys.